నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వరదల సమయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి వదిలిన నీటిని సైతం కృష్ణా జిల్లాలో వినియోగించుకున్న నీటిగా లెక్కించడం వల్ల రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నీటిని కోల్పోవలసి వస్తుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అభిప్రాయపడ్డారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు చదలవాడ అరవింద్ బాబు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, భాష్యం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో వారు మాట్లాడుతూ సాగునీటిపై రైతుల నుంచి పన్నులు వసూలు చేసి కాలువల నిర్వహణ మెరుగుపరచాలన్నారు. ఎత్తిపోతుల పథకాలు మెరుగ్గా నిర్వహించేందుకు మొబైల్ లిఫ్ట్ పరికరాలు, నూతన ట్రాన్స్ఫార్మర్లపై ప్రతిపాదనలు పంపాలన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగలిస్తూ పోలీసులకు సవాలుగా మారిన అంతర్రాష్ట్ర దొంగను బండ్లమోటు పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. ఈ కేసు విషయమై బండ్లమోటు పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ హనుమంతరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ముద్దాయిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ ముద్దాయి పిగిలి చంటిని అరెస్టు చేసి బొల్లాపల్లి మండలం బండ్లమోటు పోలీస్ స్టేషన్ పరిధిలో 10 లక్షల విలువగల 19 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చుట్టుపక్కల ప్రజలు ద్విచక్ర వాహనాలు పోయిన వారు బండ్లమోటు పోలీసులను సంప్రదించాలని సూచించారు. ముద్దాయి చంటిపై ఇప్పటికే దోర్నాల సర్కిల్లో 43 కేసులతో పాటు డీసీ షీట్ నమోదైనట్లు డీఎస్పీ వెల్లడించారు. వినుకొండ సర్కిల్లో ముద్దాయి మీద 19 కేసులతో పాటు సస్పెక్టెడ్ షీట్ నమోదుకు ఆదేశించారు. దొంగతనాలు, దోపిడీలను ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా డీఎస్పీ హెచ్చరించారు. ప్రజలు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏ విధమైన సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు. కేసును ఛేదించిన బండ్లమోటు ఎస్ఐ సమీర్ బాషా సిబ్బందిని ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. వెనుకొండ సర్కిల్ పరిధిలోని ఈ బండ్లమోటు పోలీస్ స్టేషన్ లో ఈరోజు ఈ వెనక చూపిస్తున్నటువంటి ముద్దాయి పిగిలి చంటి అనే అతన్ని ఈ రాత్రి అదుపులోకి తీసుకొని మా ఎస్ఐ గారు అతను ఇచ్చిన సమాచారం మేరకు మా సిఐ గారి ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ ఏర్పాటు చేసి ఎస్ఐ గారు చాలా చాకచక్యంగా అతన్ని ఇంట్రాగేట్ చేసి మొత్తం ఈ వెనక కనిపిస్తున్నటువంటి 19 మోటార్ సైకిల్ని వెంటనే రికవర్ చేయడం జరిగింది. ఇతను మోటార్ సైకిల్ తీయడంలో ఆరితేరం తిట్ట. ఈ మోటార్ సైకిల్ ఖరీదు సుమారు 10 లక్షల వరకు ఉంది. వీటన్నిటిని కూడా ట్రేస్ చేసి ఎవరైతే మోటార్ సైకిల్ పోగొట్టుకున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఈ 2-3 రోజుల్లో కేసులు కట్టి కోర్టు ద్వారా ఇప్పించడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ మండలం కాదు మొత్తం అన్ని చుట్టుపక్కల మండలాల్లో ఎవరైనా మోటార్ సైకిల్ పోగొట్టుకున్న వాళ్ళు వెంటనే వచ్చి బొల్లాపల్లి ఎస్ఐ గారిని సంప్రదించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ ముద్దాయి యొక్క చరిత్ర గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది. ఇతను ఈ మార్కాపురం ఆ ఏరియాల్లో ఇతను ఇంతకుముందే చాలా దొంగతనాలు చేసి ఉన్నాడు. ఇతనికి 43 కేసులు ఇతని మీద పెండింగ్ ఉన్నాయి ఇప్పటికి. అవి కాకుండా ఇప్పుడు మళ్ళీ మన దగ్గర ఈ 19 కేసుల్లో కూడా ముద్దాయి అవుతున్నాడు. అందువలన ఇతన్ని బీసీ షీట్ కూడా ఓపెన్ చేసి మెయింటైన్ చేస్తున్నారు. దోర్నాల పోలీస్ స్టేషన్లో డీసీ అంటే డోసియర్ క్రిమినల్ అంటారు. అంటే ఒక వ్యక్తి సర్కిల్ పరిధి దాటి రాష్ట్రం మొత్తం చేసేటువంటి నేరాలు కనుక చేస్తే అతన్ని మీద డీసీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇతను ఆ జిల్లా ఈ జిల్లా అనకుండా మొత్తం రాష్ట్రం అంతా చేస్తున్నాడు కాబట్టి ఇతని మీద దోర్నాల్లో డీసీ షీట్ ఓపెన్ చేశారు. అదేవిధంగా మా దగ్గర కూడా సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయమని నేను ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. మా దగ్గర కూడా ఇతని మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయబడుతుంది. దీనికి సంబంధించి మోటార్ సైకిల్కి సంబంధించి ఎవరైనా సరే ఇంకా ఎవరన్నా మోటార్ సైకిల్ పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే కానీ మీ ప్రెస్ వారి ద్వారా మాకు తెలియజేయాలని, లేదు డైరెక్ట్ గా ఎస్ఐ గారికి తెలియజేయాలని కోరుతున్నాను. వీడికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రోగులకు మెరుగైన సేవలు అందించడంలో ప్రజా ఆరోగ్య సౌకర్యాల జాతీయ నాణ్యత శాఖ నుండి
87.94 స్కోర్ సాధించడంపై ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అభినందనలు తెలిపారు. డిసెంబర్ 5, 6 తేదీలలో జాతీయ నాణ్యతా కమిటీ ఆసుపత్రిలోని ఫార్మసీ, రోగుల వార్డు, ల్యాబొరేటరీ, జనరల్ వార్డ్, ఎక్స్రే ప్లాంట్, ఓపీడీ నిర్వహణ, రోగులకు అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రజా ఆరోగ్య సౌకర్యాల జాతీయ నాణ్యత 100కి 87.94 స్కోర్ పాయింట్లు ధృవీకరించారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ జాతీయ స్థాయిలో 87.94 పాయింట్ల స్కోర్ సాధించడానికి కృషి చేసిన ఆసుపత్రి వైద్యులను అభినందిస్తూ వచ్చే ఏడాది 100కి 100% పాయింట్లు స్కోర్ సాధించి రాష్ట్రంలోనే వినుకొండ సిహెచ్సి ప్రథమ స్థానంలో నిలపాలని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వైద్యులకు సూచించారు. పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు బొల్లాపల్లి మండలం సీతారాంపురం తాండాలో కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ హనుమంతరావు వెల్లడించారు. ఈ తనిఖీల్లో భాగంగా 100 మంది సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 32 ద్విచక్ర వాహనాలు, 1 కారు, 4 గొడ్డళ్లు, 3 కత్తులు, కొన్ని కొడవళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ గ్రామంలో గంజాయి వాడకం, విక్రయం వంటి సమాచారం ఉందని, అందులో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. గ్రామస్తులు గంజాయి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు భాగస్వాములైనా వారిని చట్టపరంగా శిక్షించడం జరుగుతుందని తెలిపారు. గంజాయి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో గంజాయిపై ప్రత్యేక నిఘా నడుస్తుందని తెలిపారు. సమీప అడవిలో గంజాయి మొక్కలు కనిపించినా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ఈగల్ టీం ఆధ్వర్యంలో గంజాయిపై ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. 13 డ్రోన్ల ద్వారా గంజాయి పట్టివేత ఆపరేషన్ కొనసాగుతుందని డీఎస్పీ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో సుమారు 100 మందితో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో భాగంగా మొత్తం 32 రికార్డ్లెస్ 2 వీలర్స్, 1 కారు, అదేవిధంగా 4 గొడ్డళ్ళు, 3 కత్తులు, పడవలు సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ రికార్డ్ లేని వెహికల్స్ ఇప్పుడు కొంతమంది రికార్డ్స్ ఉన్నాయన్నారు. అన్ని వెరిఫై చేసి చూస్తాము. అయితే ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ ఈ ఊరిని ఇంత దూరంలో సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య రీసెంట్ గా గంజా ఎక్కువ నడుస్తూ ఉంది. ఇట్లాంటి తాండాల నుంచి గంజా ఎక్కువ ఎవరో ఒకరు సప్లై చేస్తా ఉన్నారు. ఊర్లో ఎవడో ఒకడు ఉంటాడు, ఊరందరు కాదు, ఊర్లో ఒకడే ఉంటాడు. ఆ ఒక్కడు వేరే ఊర్లతో లింక్ పెట్టుకొని ఇటు మాచల దగ్గర తాండాలతోటో లేకపోతే ఇటు ఎర్రగొండపాలెం సైడ్ తాండాలతోటో లింకులు పెట్టుకొని మన ఏరియాలో సప్లై చేస్తా ఉన్నాడు. అతని కోసం రావడం జరిగింది, కానీ ఇంకా దొరకలేదు మాకు. అయితే మీకు ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఈ తాండాలోని ప్రజలందరికీ ఈ ప్రెస్ ద్వారా మా అప్పీల్ ఏంటంటే, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గాంజాయి విషయంలో ఎవరు కూడా పొరపాటున మీకు దగ్గరలో అడవి ఉందని చెప్పేసి ఒక గాంజా గింజలు చల్లేస్తే అయ్యే వస్తాయి, తర్వాత అమ్ముకోవచ్చు అని అట్లా పిచ్చి పనులు చేస్తున్నారు కొంతమంది. అలాంటి సమాచారం కూడా ఉంది మా దగ్గర. అలాంటి పిచ్చి పని ఎవరు చేసినా సరే నిర్దాక్షిణ్యంగా జైలుకు, రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోవాల్సి వస్తుంది. దయచేసి ఎవరు చేయొద్దు. మీరే మీ తాండాలోనే కాదు, మిగతా తాండాలు మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలియజేయండి. అట్లాంటి పిచ్చి పని పొరపాటును కూడా చేయదు. ఏదైనా 1-6 మొక్క ఒకవేళ అడవిలో పడి మొలిసినా సరే అది ఖచ్చితంగా మీ ఎస్ఐ గారికి సమాచారం ఇచ్చి ఆ మొక్కను పీకేసేయాలి తప్ప దాన్ని వాడుకోవచ్చులే, చిన్నగా అమ్ముకోవచ్చులే అని పిచ్చి పని చేశారంటే మాత్రం ఖచ్చితంగా దొరికిపోతారు. దానివల్ల చాలా ఎందుకు ఇంత గట్టిగా చేస్తున్నామంటే, గవర్నమెంట్ పూర్తిగా దీని మీద ఒక సపరేట్ ఈగల్ టీం అని పెట్టేసి దానికి సపరేట్ ఒక ఐజీ గారి లెవెల్లో ఇచ్చి చేస్తున్నారు. అయినా కానీ పిల్లలకి ఎలాగో అలాగా చిన్న చిన్న చాక్లెట్ల రూపంలో, చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అందిస్తున్నారు. చూస్తే కాలేజీల్లో ముఖ్యంగా కాలేజీ పిల్లలు, ఇంటర్మీడియట్, డిగ్రీ పిల్లలకు కూడా గాంజా ఏదో ఒక విధంగా అందుతున్న పరిస్థితి వస్తుంది.
వాళ్ళని పట్టుకుంటే ఇట్లా ఈ తాండాల నుంచి ఎవరో వ్యవహరిస్తున్నారు. సో అందుకోసం ఈ తాండాలకు వచ్చాము ఒకసారి గంజా కోసం అని. మరియు వేరే ఇన్ఫర్మేషన్ కూడా, దొంగలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఈ ఊర్లో దొంగలకు షెల్టర్ ఇస్తున్నారు. బయట నుంచి ఎవరో డీజిల్ దొంగతనాలు చేసి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఆ సమాచారం కూడా ఉంది. కాబట్టి ఊర్లో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఏదైనా సమాచారం ఉంటే గంజానే కాదు, లేకపోతే ఈ ప్యాకెట్లు ఆడేవాళ్ళు కాదు, లేకపోతే ఏ ఇష్యూ ఉన్నా సరే ఇమ్మీడియట్లీగా ఎస్ఐ గారి సహాయ సహకారాలు తీసుకొని పోలీసు వారి తరఫున మేము మీకు అన్ని విధాలా సహాయం చేయడానికి రెడీగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ సందర్భంగా ఈ కార్నర్ సర్చ్ ఆపరేషన్ తో పాటు మేము ఈ గాంజా మీద నిఘా కోసం మా ఎస్పీ గారి ఆదేశానుసారం సుమారు 13 డ్రోన్లతోటి, అంటే మా సబ్ డివిజన్ పరిధిలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఒక డ్రోన్ ఉంది. అన్ని డ్రోన్లతో వచ్చున్నాం. ఇప్పుడు ఈ డ్రోన్లు కూడా ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము. డ్రోన్లతోటి చూసుకుంటా వెళ్తా ఉంటాము. ఎక్కడైనా అడవుల్లో కానీ ఎక్కడైనా ఒక మొక్క ఉన్నా సరే అది మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఊర్లో వాళ్ళు ఏదైనా ఉంటే ముందే తెలియజేయాలి. అంతేగాని మేము పట్టుకున్నాక లేకపోతే ఇంకోటి ఇది చేస్తే కుదరదు. అందుకోసమే డ్రోన్ల సహాయంతో ఈ గంజాని ఈ అడవిలో, ఈ కొండకి, ఈ ఊరికి మధ్య ఉన్న ప్లేస్ అంతా కూడా ఇప్పుడు సెర్చ్ చేయడం జరుగుతుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో బావ చేతిలో హతమైన బావమరిది ఉదంతం స్థానిక శృంగారపువనంలో బుధవారం జరిగింది. మృతుడు రాజపూడి షారోన్, ముద్దాయి చిలక గోపి, మృతుడు షారోన్ మధ్య కొన్ని రోజులుగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తున్న షారోన్ పై గోపి చిన్న గ్యాస్ సిలిండర్ తో తలపై మోదాడు. తీవ్రంగా గాయపడ్డ షారోన్ ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సంఘటన తెలుసుకున్న పట్టణ సిఐ ప్రభాకర్ సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కొండలరాయనపాలెం గ్రామంలోని ఎఫిఫానియా లూథరన్ దేవాలయం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, స్త్రీల విభాగం మరియు సంఘ పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంఘానికి సుదీర్ఘ కాలం పాటు విశేష సేవలు అందించిన లెజెండరీ వ్యక్తి కొండ ప్రకాశాన్ని సంఘ పెద్దలు ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడారు. అనంతరం సంఘ సభ్యులందరి మధ్య కేక్ కట్ చేసి ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బిలికొండ పట్టణ ప్రముఖ చిత్రకారులు బొడ్డుజర్ల ప్రసాదరావు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని జీసస్ జననం తెలిపే జంట చిత్రాలను చిత్రీకరించారు. ప్రసాదరావు చిత్రీకరించిన చిత్రాలను పట్టణ ప్రముఖులు, సహ కళాకారులు, వ్యాపారస్తులు తదితరులు అభినందనలు తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.